పవన్ కళ్యాణ్ హరిహర వీరమల నుంచి ఎవరిది అనే సాంగ్ అయితే విడుదలనమాట. ఎంతో ఫ్యాన్స్ అందరూ కూడా దీన్ని ఇలాంటి సాంగ్ కదా మాకు కావాల్సిందని చెప్పి అందరూ కూడా ఈ సాంగ్ని ఎత్తుతున్నారనమాట. సో ఈ సాంగ్ ఎలా ఉంది అంటే మంచి రాబిన్ హుడ్ ఎలా ఎలివేట్ చేస్తారో అదే తరహాలో ఈ పాట అయితే ఉందన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల నుంచి రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ పెంచే విధంగా కంటెంట్ని అయితే మూవీ టీం వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో మొన్న ట్రైలర్కే చాలా హై వచ్చిందనమాట ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరికీ. సో మరి దాని నుంచి ఓఎస్టీ దాని నుంచి మెయిన్ సాంగ్ అంటూ ఈ ఎవరిది సాంగ్ అనేది వదిలేరు. సో మరి ఈ సాంగ్లో లిరిక్స్ మొత్తం పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి. అలాగే ఈ కథను చెప్పే విధంగా తను ఒక రాబిన్ హుడ్, ఒక దొంగ ఎలా ఉంటాడు, ఆ దొంగ తను చేసే దొంగతనాలు మంచి కోసం ఎలా చేస్తాడు, సో దానివల్ల ఎంతమంది లాభ పొందుతారు అనే విధంగా ఈ పాటలో లిరిక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మరి ఈ పాటను అయితే ఫ్యాన్స్ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ జనసేన వీడియోస్తో ఈ పాట పైన ఎడిట్స్ కూడా చేయడం మొదలుపెట్టేశారు. అలాగే వేరే సినిమా హీరోల ఫ్యాన్స్ కూడా ఈ పాటతో వాళ్ళు ఎడిట్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో మరి సినిమా టైంకి ఈ పాట అనేది ఇంకాస్త ఇంకా బాగా ఎక్కుతుంది ఆడియన్స్ కానీ అందరూ కూడా నమ్ముతున్నారనమాట. సో ఇట్లాంటి ఒక మాస్ సాంగ్స్లో పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఫ్యాన్స్కి ఇంకా హై వస్తుంది. సో మరి ఈ సినిమాలో ఇప్పటికే కొల్లగొట్టినారు, అట్లానే తర్వాత వచ్చిన మాట వినాలి కానీ తర్వాత ఈ సాంగ్ కానీ అన్నీ కూడా చాలా బాగా ఫ్యాన్స్ రిసీవ్ చేసుకున్నారు. సో ఆడియో పరంగా ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ సాంగ్స్ అన్ని స్క్రీన్ పైన ఇంకా బాగుంటాయని చెప్పి నిర్మాత ఏం రత్నం గారు, డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు కూడా చెప్తున్నారు అనమాట. సో మరి ఈ ట్రైలరు సాంగ్స్ అన్నీ వచ్చేసాయి. మరి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ దానికోసం అయితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సో అక్కడ ఇంకేమన్నా పాటలు వదులుతారా, సినిమాలో ఇంకేముంటుంది, ఇంకెలాంటి సర్ప్రైజెస్ ఉంటాయని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. సో మరి హరిహర వీరమల్లు సినిమా జూలై 24వ తారీఖు థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఇట్లాంటి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమా చేస్తున్నారు. సో ఈ పాత్ర కూడా ఆయన చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో ఇది కానీ హిట్ కొడితే మన టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్లో ఇది కూడా చోటు చేసుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో మరి మనం కూడా జూలై 24 సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఎదురు చూద్దాం.